ఎందుకు పీపీపీని వ్యతిరేకిస్తున్నారు? మీరు గతంలో ప్రభుత్వంలో పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ పొలిటీషియన్ లీడ్ చేస్తున్న క్యాబినెట్ అని ఆలోచించి తీసుకున్న నిర్ణయంగా ఎందుకు దాన్ని చూడలేరు? చంద్రబాబు నాయుడు గారు ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నాడన్న అభిప్రాయంతో నేనేం లేను. కాకపోతే ఆలోచన ఇంకో పక్క ఉందన్నదే ప్రజల పక్షాన కాకుండా ఇంకో వైపు ఉందన్నదే ఏంటి ఇంకోవైపు? ఆయన పీపీపీ మా మెథడ్ ద్వారా పెడతానని చెప్పాడు. 30 కాదు 63 ఏళ్ళు ఇంకా అవసరమైతే ఇంకా అని మాట్లాడాడు. అసలు ఒక్కసారి అది ఏ పేరుతో చెప్పినా సరే జరిగే పరిణామాల్ని గమనించాల్సిన అవసరం ఉంది. అది ప్రైవేటు వ్యక్తుల చేతులు లేకపోతుంది. ఆ తర్వాత 50% సీట్లు లేక మేనేజ్మెంట్ కోటా ఒక పక్కకు వస్తుంది. మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్ లేనిది ఉండవు, ఎక్కడ ఉండవు కదా, ఎక్కడ ఉండవు. ఆ తర్వాత ఈ మిగతా సీట్లలో బీ క్యాడ్లో 15 లక్షల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. దీన్ని ప్రైవేట్ అనే అంటాం కదా. మీరు ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజీల్లో కూడా పూర్తి ప్రైవేట్ కాలేజీల్లో కూడా 50% గవర్నమెంట్ కన్వీనర్ కోటా ఇస్తారు. మళ్ళీ బీ క్యాడ్ సి క్యాడ్లు సేమ్ థింగ్ హ్యాపెనింగ్ దేర్. అంటే దాదాపు 50% సీట్లు చదువుకున్న పిల్లలకి, పేద పిల్లలకి అందకుండా పోతాయి. ఫస్ట్ పాయింట్. డబ్బులు ఉన్న వాళ్ళకే వస్తాయి 50%. ఎవరైతే 15 లక్షలు సంవత్సరానికి కట్టగలరో లేక 12-15 లక్షలు కట్టగలరో వాళ్ళకే వస్తాయి. ఇంకోటి చేత కాదు అక్కడ. ఇంకా సి క్యాడ్లు అయితే ఇంకేమీ రిజర్వేషన్ లేదు, ఏమీ లేదు, ఆ క్వశ్చనే లేదు. వాళ్ళ ఇష్టం సరుకును బట్టి రేటు మారినట్లు కాలేజీని బట్టి 1, 2, 3, 4గా మారిపోతుంది. అంతేకాకుండా దానికి అటాచ్మెంట్గా ఉన్న హాస్పిటల్లో కూడా ఏ విధంగా జరుగుతాయి. ఇప్పుడు కొన్ని చూస్తుంటాం కదా, ఓపీ మాత్రం ఫ్రీ, లేకపోతే బ్లడ్ టెస్ట్లో యూరియా షుగర్ ఫ్రీ, ఇట్లా లిమిటేషన్లు పెట్టుకొని వాళ్ళు ఓపీలు వాళ్ళకి అవసరం కాబట్టి మెయింటైన్ చేస్తారు. అంటే ప్రైవేటు కళాశాల ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా ఇది పనిచేస్తుంది. కానీ ప్రైవేటు వాళ్ళని వ్యతిరేకించడం, ప్రైవేట్ రంగాన్ని వ్యతిరేకించడం అంటే అది 30 సంవత్సరాల క్రితం మాట. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్లు ప్రైవేటీకరణలో ఉన్నాయి, టోల్ వసూలు చేస్తున్న వాళ్ళు, విమానాశ్రయాలు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, చాలా ఎడ్యుకేషన్, ఈవెన్ డిఫెన్స్లో మనం ప్రైవేట్ వాళ్ళని అలౌ చేస్తున్నాం. ఇది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ నాట్ కంపేరబుల్ విత్ అదర్ సెక్టర్స్. ఈ రెండు దే రైట్ ది సొసైటీ ఇవ్వాల్సిన విషయాలు ఇవి. దే రైట్ ఆఫ్ ద సివిలియన్ అథवा ఫ్యామిలీకి. పైగా ఆరోగ్యం కానీ ఇంకో చేతుల్లో పెడితే, ఉదాహరణకి కరోనా టైంలో గవర్నమెంట్ హాస్పిటల్ లేకుంటే మీరు ఊహించగలరా? డెఫినెట్గా పెద్ద దూరం వద్దు. గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే రోడ్ల మీద కుప్పలు తెప్పలుగా పడిపోయి ఉండేవాళ్ళు. అప్పుడు ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో. 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇట్లా. ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ రెస్పాన్సిబుల్గా పనిచేసింది లేదు. అక్కడ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ లేవు, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఉన్నాయని చెప్పుకున్నారు, కనపడతలేవు. పైసలు గవర్నమెంట్ హాస్పిటల్ వైపు మాత్రమే చూసారు జనం. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఇంపార్టెంట్. ఈ రోజు కూడా 80% పీపుల్ ట్రీట్ చేసేది గవర్నమెంట్ హాస్పిటల్. పబ్లిక్ ఫీల్ దట్ ఈస్ అవర్స్, అది మాది, మన హాస్పిటల్లోకి మనం పోవడం. ఇక్కడ పోయినాక ఆ గేట్ దగ్గర నుంచి భయం వేస్తుంది. మాట్లాడు డబ్బులు కట్టిపో అంటాడు. అది లేదు కదా, డాక్టర్ 4 గంటలు రాలే అనే హక్కు అధికారం కలిగి ఉంటాం. సో గవర్నమెంటే, ప్రైవేట్ అనేది వేరే వాడు నడిపించుకునే వ్యాపారం. ప్రైవేట్ వేరు, పీపీపీ వేరు, ప్రభుత్వం చెప్తున్నమాట. ఇట్లా కాదు, నువ్వు పీపీపీ అని మోడ్ చెప్పినప్పుడు నీ దాంట్లో ఇదేంది, నువ్వు దాన్ని ఏం డిసైడ్ చేస్తావు? ఇప్పుడు 12 లక్షలు అదేంది బీకే అని డిసైడ్ చేస్తావు. అది పీపీపీ వాడికి అదే ఉంటుంది, ఇంకోటికి అదే ఉంటుంది. సో ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉంటాయి అవి. కాబట్టి ప్రైవేట్ మోడ్ మారిపోద్ది అంతే. అంటే ప్రభుత్వం నాకు సంబంధం లేదు, మీరు నడిపించండి. అక్కడేమన్నా బిల్డింగ్ వాళ్ళు కట్టారా? ఆ స్థలం వాళ్ళదే. 100 కోట్ల రూపాయలు విలువ అయ్యే ఆ ప్రాపర్టీస్ని వాళ్ళకి అప్పగించేసాడు. 63 ఏళ్ళు. నా తరం అయిపోద్ది, నీ తరం అయిపోద్ది, ఇంక వచ్చే తరంలో సగం అవుతుంది 63 ఏళ్ళ తర్వాత. సో వీళ్ళు కావాలని వాళ్ళ ఆలోచన ఇది కుట్రని ఎందుకంటాయంటే, రావడమే ఈ కాలేజీల పైన మేము కమిటీ వేస్తాం. 50 సీట్లు శాంక్షన్ అయిన పులివెందుల స్కూల్ను కూడా ఆఖరికి పని చేయనీయకుండా దాన్ని ఆపేసేసి మాకు వద్దని రాసియడం, సీట్లు వద్దని రాసియడం. నేను పులివెందుల కాలేజీకి పోయి వచ్చాను, అంతా పూర్తి అయిపోయింది. మరి అంటే ఇది మనసులో కుట్ర ఉంది కాబట్టి, దురాలోచన ఉంది కాబట్టి చేశారు. ఈ రోజున దాన్ని వాళ్ళే తెలిసి దాని వైబిలిటీ ఎక్స్పెక్ట్ చేయడం.
ఏం చేస్తూ ఉన్నారు అంటే దాన్ని ఎట్లాగో దీన్ని ఇంక అమ్మేయాలా, అమ్మడానికి వానికి నష్టం రాకుండా ఈ మార్గం ఏంది? ఏం గవర్నమెంట్కి వచ్చే లాభం చెప్పండి ఇక్కడ ఏందో. గవర్నమెంట్కి వచ్చే లాభం ఏంటి అంటే గవర్నమెంట్ కట్టాల్సి వస్తే 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో పడుతుంది అవి కట్టాలంటే. పీపీపీలు 2 ఇయర్స్లో కంప్లీట్ అవుతాయి. ఇమీడియట్గా 2 ఇయర్స్లో అందరికీ సేవలు అందడం స్టార్ట్ అవుతాయి కదా అని. 2 లక్షల పైగా మీకు ఆడ ఎక్కువ ఖర్చు అవుద్ది పీపీపీలో, ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటున్నారు. 25 లక్షలు గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ పేరుతో ఇస్తుంది. ఇంక ఇబ్బంది ఏంటి? ఆరోగ్యశ్రీ అదొక సమస్య, ఇంకా అదొక స్కామ్ గురించి మాట్లాడాలి. అది కూడా స్కామే. నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున పీపీపీ మోడ్లో నువ్వు ఇచ్చినప్పుడు ఈ 2 ఏళ్ళకు పూర్తి గవర్నమెంట్ చేత కదా, గవర్నమెంట్ కంటే పెద్దదా పీపీపీ? 2 లక్షల కోట్లు అప్పు చేసి 1,00,000 కోట్లతో అమరావతి కడతానని చెప్పుకునే ప్రభుత్వాలు, పార్టీలు ఒక 3,000, 4,000, 10,000 కోట్లు దానికి పేటేజ్ పూర్తి చేయలేవా? ఎందుకు చేయలేకపోతున్నాయి? లాజిక్ ఎందుకు చేయడం లేదంటే ఆఖరి వాళ్ళకి ఆ సెక్టర్పై ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఆపక్కుంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆయన టైంలోనే కదా ఈ చైనా బ్యాచ్లు అన్ని వృద్ధిలోకి వచ్చింది. చివరికి చైనా బ్యాచ్ ఇద్దరి మధ్య గొడవ వస్తే ఆయనే కూర్చొని పంచాయతీ చేసి చైనాగా మార్చంటే అంత ఇంట్రెస్ట్ అంటే అది వాళ్ళ మైండ్ సెట్ ఆ పక్క ఉంటుంది. ఈ మైండ్ సెట్ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటుంది. ఉదాహరణకి ఏ చిన్న ప్రైవేట్ స్కూల్ లేకపోయినా కానీ ఆ అప్పులు చేసుకోవాల్సిందే మధ్యతరగతి కుటుంబాలు. రేపు పొద్దున ఇదే పనే ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చూసాం, ఉస్మానియాలో కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్ చూస్తాం ఒక రోజున. కానీ అక్కడ డబ్బుల సమస్య కాదు, స్కిల్ సమస్య, పేద పిల్లలకు అందించిన సమస్య. ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ పాలసీ ఈయనేది పెట్టింది, మొత్తం ఆయన చూసుకోవాలా గవర్నమెంట్. అదే కదా యాక్చువల్ పెట్టింది, స్టార్ అలయన్స్ పెట్టింది ఆ రోజున, ఏ బార్ లేకుండా. ఇతను ఆ రోజు దానికి కూడా పెద్ద అనుకూలంగా ఏం లేడు, వ్యతిరేకించారు, అనుకూలంగా ఏం లేడు. అంటే ఎక్కడైతే డబ్బులు ఉంటాయో ఆ డబ్బుల్ని తమకు కావాల్సిన ప్రైవేటు వాళ్ళకు ఇవ్వడం, తద్వారా వాళ్ళకి ఏం లాభం ఉంటుందో లేదో నాకు అర్థం కాదు, కానీ లాభం ఉంటుందనే ప్రజలు అంటూ ఉన్నారు. సరే, చాలా కన్ఫ్యూజన్ ఉంది దీనిపైన. మీరు ఒక మెడికల్ స్టూడెంట్, ఒక డాక్టర్గా ఉన్నారు, గవర్నమెంట్లో పనిచేశారు. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వైసీపీ విధానం ఏమైనా కావచ్చు, తెలుగుదేశం పార్టీ విధానం ఏమైనా కావచ్చు, హానెస్ట్గా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి జరిగే నష్టం అనేది ఎస్టాబ్లిష్ చేయాలి సార్. ఒక్కటి ఇమ్మీడియట్ సార్, నీ దగ్గర మెడికల్ కాలేజ్ యొక్క మెయిన్ ఉద్దేశం వైద్య విద్య. చదువుకుని డబ్బులు లేకపోయినా చదువుకునే వాళ్ళకి ఆ విద్య సగం అవకాశాలు నిరాకరించబడతాయి. కాబట్టి పూర్తి అవకాశాలు గవర్నమెంట్ ఫండ్ ఉంటే గవర్నమెంట్కే ఉంటాయి, అంటే మన పిల్లలకే ఉంటాయి, చదువుకునే పిల్లలకు ఉంటాయి. ఒకటి. 2, దానికి అనుబంధంగా ఉన్న పెద్ద ఆసుపత్రి, జిల్లాకు పెద్ద ఆసుపత్రి ఉంటే మా జిల్లాకంతా మేలు జరుగుతుంది. అది ఒకరి కంట్రోల్లో మేము ఈ కేసులు చేస్తాం, మా కేసులు చేయమని చెప్పే పరిస్థితి లేదు. ఓకే, అన్ని కేసులు ఓపీ టికెట్తో లోపలికి వెళ్ళిపోవచ్చు. ప్రతి ఒక్కరు నాది రైట్ అని. బికాజ్ ఏంటి, అది గవర్నమెంట్ అంటే మనమే, పబ్లిక్ అంటే మనమే. అసలు మన ఆస్తి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి. దాంట్లో వాళ్ళ పెట్టుబడి ఏంది మొత్తం పూర్తి. ఇప్పుడు పులివెందుల కాయలు వాళ్ళ పెట్టుబడి ఏంది? పెయింట్లు వేస్తారా? ఏమన్నా పెయింట్లు కూడా మంచి పెయింట్లు వేస్తున్నారు. కనుక ప్రభుత్వం చేత కాదన్నా, ఇదేమన్నా దివాలా తీసిందే? సో ప్రభుత్వం దివాలా తీసిందంటే 5-6 వేల కోట్ల రూపాయలు పెట్టలేని పరిస్థితులు లేదు. సో కొత్తగా ఏమన్నా గతంలో కంటే విధానం మార్చిందంటే లేదు. మరి ఎందుకు ఇస్తున్నారు అనే దానికి అది అతని లైన్ అది, దానికి రహస్యం ఏముంది? దాంట్లో వైద్యంలో డబ్బులు ఉన్నాయి. ఇవంతా ఏంది వీళ్ళు జనానికి? ఇంకా మా ఊర్లో ఏం మాడుతున్నారంటే కూలీ జాలు చేసుకునే పిల్లగాల డాక్టర్లు అయ్యేది గవర్నమెంట్లో. ఆఖరి డాక్టర్లు కొద్దిమంది అఫ్లేట్ సెక్షన్ కావాలి కదా అనుకుంటాడు బాబు గారని కామన్ మ్యాన్ మాట్లాడతా. డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలే డాక్టర్లు కావాలా అని, పేదోళ్ళ పిల్లలు అవసరం లేదా అని మాట. సంతకాలు పెట్టే వాళ్ళు కూడా మామూలు జాలు పెడతా ఉన్నారు. తెలుగుదేశం కూడా పెట్టాను సంతకాలు. ఒకసారి కాలేజీలు మనం కాకుండా ఆసుపత్రి మంది కాకపోతే ఎట్లా అన్నా మనం ఆఖరికి వీటి వరకు మేము ఈ పక్క సంతకం పెట్టారు. ఇటు సంతకం పెడుతున్నాక నీకు ఓటు వేయడం లేవాలి అనుకుంటున్నావేమో నువ్వేమన్నా, కానీ దీనికి వ్యతిరేకంగా సంతకం పెడతాను పెట్టారు. తెలుగుదేశం పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనీసం 5 మంది నా ముందరే పెట్టారు. ఈ పర్టికులర్ ఇష్యూకి సపోర్ట్ కాదు, నీకు కాదు, నా డైరెక్ట్ నీకు కాదు, దీనికోసం కాలేజీలు ఆగాల, గవర్నమెంట్లో ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళకి కనిపిస్తూ ఉంది వాళ్ళ పిల్లల్ని వేరే దేశాలు పంపించిన వాళ్ళు ఇక్కడే 12 లక్షలు కట్టేసి ఆస్తులు అమ్ముకుంటున్న వాళ్ళు కానీ కళ్ళని కనిపిస్తుంది. కనుక డాక్టర్ విద్య లేక విద్యని కామన్ మ్యాన్ దగ్గర నుంచి తీసేసే పరిస్థితి. దీంట్లో ఏమి మినహాయింపు లేదు దీంట్లో, ఎన్నైనా చెప్పు. సో దాన్ని బిజినెస్గా చూస్తున్నారు, బిజినెస్ని కొంతమందికి అప్పగించే ప్రయత్నం చేస్తారు. బిజినెస్ని తనకు సంబంధించిన వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు అనేదే మేము పెట్టే అలిగేషన్. దాంట్లో ఇంకా డిస్కషన్ ఏమీ లేదు మరి. కాబట్టి ఈ రోజున ప్రైవేటు మెడికల్ కళాశాలలు అంటే మనవి, మన పరిస్థితి, మన ఆలోచన, మన పిల్లల భవిష్యత్తు ఇంకా ఎక్కువ పెట్టాలి. అసలుకి ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాదాపు ఒక 10-12 వేల కోట్లు కేటాయించింది, బడ్జెట్ పెంచారు.
ప్రతి సీటుకు కూడా పెంచారు 1.4 కరోడ్ అనుకుంటాను సీటుకి పెంచారు. సీట్లు పెంచారు ఎందుకంటే వైద్య విద్య అందరికీ అందుబాటులోకి వెళ్ళా గవర్నమెంట్లో అని. మరి ఈయనేంది నా పాయింట్ ఒకటే, మీరు దివాలా తీసారా? తీసినా చూడాల్సిందే అది. కాదు, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వైద్యాన్ని అట్లాగే విద్యను చూడాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఈయన ముఖ్యమంత్రులు అంతా శ్రమదానం చేసి లెక్క తెచ్చిపెట్టడంలే, ప్రజలు కట్టే పన్నులే, వాళ్ళు చేసే అప్పులు కూడా జనం అంతా మోయాల్సిందే. కస్టోడియన్ అంతే వాళ్ళు. అమరావతికి 2 లక్షలతో కట్టినా మా రాయలసీమ మేము కూడా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా అప్పును తీర్చుకోవాల్సిన భాగమవుతాం. కాబట్టి ముందు ఆపమని డిమాండ్ చేస్తావు. నువ్వు ప్లాన్ చేసినవి కాదు, 17 ప్లాన్ చేస్తే 5 అయిపోయినాయి, రన్ అవుతా ఉన్నాయి, ఇంకా 5 రెడీగా ఉన్నాయి. నువ్వేంటి ఇంకా మాట్లాడేది? అంటే మనసులో నువ్వు వస్తే ఎందుకు ఆపేస్తావు?